హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, చాలామందికి ఉండే సమస్య ఏంటంటే లో ఇన్వెస్ట్మెంట్, అంటే తక్కువ పెట్టుబడి కావాలా, అంటే తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు కావాలా. మరి వీటిని అధిగమించాలి అంటే ఎలా? ఈరోజు మార్కెట్లో తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు ఎక్కువ ఆదాయం వచ్చే ఉన్నాయి. కాకపోతే మనకు మొహమాటం ఉంటుంది. అంటే ఈ వ్యాపారం నేను చేయగలనా, నాకు సూటబుల్ అవుతుందా లేదా, ఇలాంటి మొహమాటంతోనే మనం చాలా వెనకబడిపోతూ ఉంటాము. ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పని అనేది చిన్నదైనా పెద్దదైనా మనకు ఎటువంటి మొహమాటము అవసరం లేదు. కాకపోతే ఈ బిడియాన్ని వదిలిపెట్టగలిగితే మనం ఏ రంగంలోనే రాణించగలం. ఈరోజు నేను ఒక అద్భుతమైన వ్యాపారం చెప్తున్నాను. చాలా తక్కువ పెట్టుబడి, 10,000తోటి మీ లైఫ్ టైం ఆదాయం గ్యారంటీ. ఇంకా దీంట్లో అసలు ఎన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యాపారాన్ని నేను చాలా రేర్ నుంచి అసలు చెప్పలేదు, కానీ ఈ ఉపాయాన్ని చెప్తున్నాను, వ్యాపారాన్ని చెప్తున్నాను. మీరుంటున్న ఊరు నుంచి చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ బిడియాన్ని వదిలిపెట్టి మీరు ప్రయత్నం చేయండి. ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, కానీ చూసే వ్యక్తి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియో సమాచారాన్ని ఎంతోమందికి పంపిస్తారు. ఎందుకంటే నేను ఈ వీడియో చెప్పేది కూడా చాలామందికి తెలియాలి, వాళ్ళు కూడా అందిపుచ్చుకొని చేసుకోవాలనే ఉద్దేశం మీద నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు మార్కెట్లో మనం చూస్తూ ఉంటే ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, కానీ తక్కువ పెట్టుబడితో చేసే ఒక అద్భుతమైన వ్యాపారమే ఈరోజు నేను చెప్తున్న వ్యాపారం. మీరు 10,000 రూపాయలు ఉంటే మీ దగ్గర ఎక్కడైనా కానీ, మీరుంటున్న ఏరియాలో ఒక సెంటర్లో ఎక్కడైనా కానీ ఒక తోపుడు బండి పెట్టుకునే స్థలం ఉన్నా పర్వాలేదు. లేని పక్షంలో కింద తోపుడు బండి పెట్టుకునే స్థలం కింద నేలలో దొరికినా పర్వాలేదు. పర్మనెంట్గా ఉండే స్థలాన్ని మీరు మాట్లాడుకోండి. ఎందుకంటే ఈరోజు పర్మనెంట్గా స్థలం దొరకాలి అంటే షాపుల ముందు ఒక తోపుడు బండి పెట్టుకునే స్థలం పెట్టుకున్నందుకు కూడా మనకు వాళ్ళు రెంట్కి పే చేయమని అడుగుతారు. ఈరోజు ఎన్నో షాపులు ఉంటాయి మార్కెట్లో. ఆ షాపుల ముందు ఈ విధానంలో ఒక బల లాంటిది, అంటే పర్మనెంట్ స్థలం ఉంటేనేమో ఒక బల లాంటిది ఏర్పాటు చేసుకోండి. లేదు, కొంచెం స్థలం దొరకకపోతే దొరికే వరకు తోపుడు బండి మీదనే ఈ వ్యాపారం చేసుకోవచ్చు. కాకపోతే ఎటువంటి మొహమాటము, నాకు మీడియం లేదు అన్నట్టుగా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిరోజు 2,000కు పైగా ఆదాయం వచ్చే అద్భుతమైన వ్యాపారం ఇది. ఈరోజు మనము ఇంట్లో మనకు చాలా వస్తువులు అవసరమవుతూ ఉంటాయి. ఉదాహరణకు మనం మాట్లాడుకుందాము. ఈ టీ వడగొట్టే ఫిల్టర్ ఉంటుంది, ఇది మనకు ఖచ్చితంగా ప్రతి ఇంటికి అవసరం. ఇది అలాగే బట్టలు ఆరిసే క్లిప్పులు ఉంటాయి, ఇవి కూడా ప్రతి ఇంటికి అవసరం. అలాగే వైర్లు, తాడులు ఉంటాయి. అలాగే చెక్కులు, కూరగాయల చెక్కులు తీసే పీలర్స్ ఉంటాయి. అలాగే కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి, ఏదైనా రెగ్యులర్గా మనం ఏదైనా పోసుకోవడానికి, వాడుకోవడానికి. అలాగే బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది. ఇట్లా దాదాపుగా ఇంటికి సంబంధించిన కత్తెరతో సహా ఇంటికి సంబంధించినవి దాదాపుగా, మీరు వంటగదికి సంబంధించిన అయితేనేమి, మనం రెగ్యులర్గా వాడుకునే అయితేనేమి, మీకు దాదాపు 100కు పైగా వస్తువులు మనం ఇంట్లో అవసరమవుతుంటాయి. కాకపోతే చాలామంది ఏం చేస్తుంటారంటే, కొంతమంది అన్నీ వాడుతుంటారు, కొంతమంది కొంచెం తక్కువగా వాడుతుంటారు. కానీ ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్, ఎందుకంటే ఈ లేనిది అసలు ఇల్లు జరగదు. మీ వ్యాపార ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పే కాన్ఫిడెంట్ ఇవన్నీ ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో ఇవి ఒక డజను మార్కెట్లో దొరుకుతుంటాయి. డజను 120 రూపాయల నుంచి, అంటే ఒక్కొక్క వస్తువు 10 రూపాయల నుంచి 12 రూపాయల దాకా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటాయి. స్టీల్, ఉదాహరణకు మనం చెప్పాను కదా, స్టీల్ టీ వడగట్టేది ఒక డజన్ వచ్చి 120 రూపాయలు పడుతుంది, లేకపోతే 144 రూపాయలు పడుతుంది. అంటే ఒక్కొక్క పీస్ 10 రూపాయలు కానీ 12 రూపాయలు కానీ పడుతుంది. అలాగే క్లిప్పులు ఉన్నాయి, ఒక డజన్ 120 రూపాయల రేంజ్లో ఉన్నాయి, కొనుక్కోండి. అలాగే బట్టలు ఉతికే బ్రష్ ఒక డజన్ 120 రూపాయల రేంజ్లో ఉన్నాయి, కొనుక్కోండి. ఇట్లా ఏదైనా కానీ మీకు 12 రూపాయల లోపు పడాలి. 8 రూపాయల నుంచి 12 రూపాయల మధ్యన ఆ రేటు పడగలిగి ఉండాలి ఒక పీసు. మీరు ఇవన్నీ ఒక 80 రకాలు, 100 రకాలు అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే రాసుకోవాలి ఇంట్లో చూసుకొని. అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఇన్ని రకాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఖచ్చితంగా మీరు ఒక్కోటి రాసుకుంటూ ఉంటే మీకు ఖచ్చితంగా ఒక 50 రకాలైనా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. తర్వాత మనం డే బై డే వ్యాపారం జరిగే కొద్దీ వాటిని మనం చేర్చుకోవచ్చు కొత్త రకాలు. ఆ 50 రకాలు తీసుకొని మీరు వాటిని హోల్సేల్ మార్కెట్కి పోయి కొనుక్కోండి. హోల్సేల్ మార్కెట్ అనేది మీరు ప్రతి ఏరియా, మీరు ఎక్కడైనా తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా ఉండండి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే వరకు బేగం బజార్లో దొరుకుతాయి. ఇవన్నీ మీరు పేపర్ మీద రాసుకోండి, ఖచ్చితంగా హోల్సేల్స్ ఉంటాయి. ఈ హోల్సేల్స్ కాడికి వెళ్ళి మనం కొనుగోలు చేయొచ్చు. అలాగే విజయవాడ, ఆంధ్రాలో ఉండే విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఆ మెయిన్ టౌన్లలో ఉంటుంటాయి, హోల్సేల్స్ ఉంటుంటాయి. ఇవి ఒకే చోట దొరికినా దొరకకపోయినా మనం తిరిగి తీసుకొచ్చుకోవచ్చు. ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే కొన్ని చోట్ల
జ్యూస్ ఫిల్టర్స్ అమ్ముతూ ఉంటారు. ఇంత జ్యూస్ వడగట్టి కొన్ని చోట వాటర్ ఫిల్టర్స్ అమ్ముతుంటారు. అక్కడ రేటు కనుక్కొని అక్కడ నుంచి కొన్ని సేకరించడం. ఇట్లా కొన్ని టౌన్లలో ఏంటంటే ఇప్పుడు విజయవాడ లాంటి టౌన్లో అన్నీ ఒకే చోట కూడా దొరుకుతుంటాయి. హైదరాబాద్లో రెగ్యులర్ ఐటమ్, ఎందుకంటే అన్నీ ఒకే చోట దొరుకుతాయి ఇవన్నీ. కానీ కొన్ని ఏరియాలో ఏంటంటే అక్కడ కొంచెం అక్కడ కొంచెం దొరుకుతూ ఉంటాయి. బెస్ట్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి, అలాగే రీజనబుల్ రేట్ సెలెక్ట్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో రూ. 8 నుంచి రూ. 12 కన్నా ఎక్కువ రేటు పడకుండా చూసుకోండి. ఇవన్నీ సేకరించి ఏ వస్తువు అయినా రూ. 20 అని పలక మీద రాసేసి మీరుంటున్న ఏరియాలో పెట్టుకోండి. ఎక్కడా మాట్లాడాల్సిన అవసరం లేదు, అరవాల్సిన అవసరమూ లేదు. ఏ వస్తువు అయినా రూ. 20 బోర్డు రాసుకొని మీరు ఎక్కడైతే ఈ రెంట్కి తీసుకున్నారో ఆ రెంట్ ఉన్న ప్లేస్లో పలక కట్టండి. అలా లేని పక్షంలో, ఆ విధంగా కుదరని పక్షంలో ఓ చిన్న మైక్ ఉంది. ఈరోజు మార్కెట్లో చిన్న చిన్న మైకులు ఉన్నాయి. మీరు ఏం మాట్లాడితే అదే మాట్లాడుతుంది మైకు. ఆ మైక్ తీసుకొని చిన్న సౌండ్ తోటి మీరు అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి వచ్చిన వ్యక్తులకు వినబడే విధంగా. ఈ విధంగా ఈరోజు ఎంతో అవకాశం ఉంది. కాకపోతే మనం ఓపికతో కూర్చోగలిగి ఉండాలి. దీనికి చేయాల్సిన ప్రధానమైన పని ఏంటంటే సరుకు తెచ్చుకోవడం, ఓపికతో కూర్చోవడం. ఈ రెండు మీకు కానీ ఉండగలిగితే 10,000 పెట్టుబడితోనే ఏ వ్యక్తి కాడికి ఉద్యోగానికి పోవాల్సిన అవసరం లేదు. వైట్ కాలర్ వ్యాపారం చేస్తూ, అంటే చొక్కా నలగకుండా వ్యాపారం చేస్తూ మీరు రెగ్యులర్గా తక్కువగా ప్రతి నెల 60,000 నుంచి ₹1,00,000 వరకు మిగులుతాయి ఈ 10,000తోనే. ఒక్కసారి ప్రాక్టికల్గా నేను చెప్పింది ఒకసారి చూడండి. ఈరోజు మార్కెట్లో ఇలా చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఆ చేసే విధానానికి భిన్నంగా చేయండి. ఎందుకంటే 1-2 సార్లు చూసి ఒక పర్మనెంట్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఏ రోజైతే మీకు పర్మనెంట్ ప్లేస్ ఉంటుందో అక్కడ మీరు బల్ల లాంటిది ఏర్పాటు చేసుకుంటారో అతనికి రెంట్ ఇస్తారు. ఆ పర్మనెంట్ ప్లేస్ చూపించినంత వెనక షాప్ ఉంటే పెద్ద షాపులో ముందు ఖాళీగా ఉంటుంటుంది, అతనికి రెంట్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ రెంట్ ఒకవేళ అతను ఒక రోజుకు 200, 300 తీసుకున్నా మీకు ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే మీరు 2,000, 3,000 కూడా సంపాదిస్తారు కాబట్టి. ఇక్కడ ఈ విధానంలో కానీ ముందుకెళ్ళగలిగితే చాలా ఈజీగా మనము ఈ రంగంలో ముందుకెళ్ళగలం. ఇక్కడ నష్టభయం అనేది ఏమీ ఉండదు ఫ్రెండ్స్. నష్టభయం, మనం 10,000 పెట్టుబడికి నష్టభయం ఏముంటుంది? 10,000 సరుకు తెచ్చుకుంటాం, అమ్ముకుంటాం, సరుకు తెచ్చుకుంటూనే ఉంటున్నాం, ఇదే లెక్క. వీటిల్లో నష్టభయం అనేది ఏమి ఉండదు. కానీ క్రమం తప్పకుండా షాప్ ఓపెన్ చేసే విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి. ఒక రెగ్యులర్, ఇది సూర్యుడు ఎలాగైతే మనకు రెగ్యులర్గా వస్తాడో ఒక మబ్బు ఉన్నప్పుడు తప్పితే, అలాగే మనం కూడా రెగ్యులర్గా షాప్ తెరుస్తాం ఒక పండగలు ఏదన్నా ఒక అకేషన్స్ ఉన్నప్పుడు తప్పితే. ఆ విధమైన అలవాటు చేసుకోండి. వ్యాపారానికి ప్రధానంగా ఆ విధమైన అలవాటు ఉండాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఎంత అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే స్పష్టంగా తెలుసుకోండి ఏమేమి రకాలు ఉంటాయి, ఏమేమి పోతాయని. ఎందుకంటే మీరు మార్కెట్లో తిరుగుతూ ఉంటే మీకు రకరకాల వస్తువులు కనపడుతుంటాయి. ఈ రేట్లో అంటే ఒక్కొక్క పీస్ రూ. 8 నుంచి ₹12 రేట్లో చాలా రకాలు కనపడుతుంటాయి. వాటిని అన్ని కొంచెం కలుపుకుంటూ సేల్స్ అయ్యే కొంది ఎక్కువ పెంచుకుంటూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఆ కోవలేకే మనకు ఈ కసువెత్తే చాటలు వస్తాయి, వాటర్ మనం పోసుకునే మగ్గులు వస్తాయి, ఇలా ఎన్నో రకాలు వస్తుంటాయి మనకు ఈ కోవలేకే. అన్నీ సమకూర్చుకోండి. ఈరోజు స్టీల్ వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఈ టీ వడగట్టే కాదు, చాలా రకాలు ఉంటుంటాయి. వాటన్నిటిని కూడా సమకూర్చుకొని వ్యాపారాన్ని మీరుంటున్న ఊరు నుంచి ప్రారంభించండి. ఇక్కడ ఎన్ని తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తి అయినా అద్భుతంగా జరుగుతుంది ఈ వ్యాపారం. ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మరి మీరు ఎక్సలెంట్గా మీకు వ్యాపారం సెటిల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సర్కిల్లో ఉండే ఏ ఒక్కరికైనా కానీ ఈ సమాచారం ఇవ్వండి. వాళ్ళు కూడా అందిపుచ్చుకొని ఈ వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.